రెండు కళ్ళు జాతలేమనుకో రాదుర్రి. వరపూజ పూలు పండ్లే గీ తీరుగా చేస్తే ఇక లగ్గం ఎట్లా చేయాలో చెప్పుండ్రి అని ఆలోచన చేస్తున్నారు నాగార్జున కొడుకు ఎంగేజ్మెంట్ కి వచ్చినోళ్ళు. ఏం మాయ చేసావేతోని చైతన్య మనసును మాయ చేసిన సమంత వరపూజ ముచ్చడం మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు పక్క పొంటి రాష్ట్రాలలో ఉన్న సినిమాలు కూడా చూసి అబ్బో పూలు పండ్లు వరపూజ చేసుకుంటే గిట్లనే చేసుకోవాలి అని అనుకుంటున్నారట. ఇగెప్పుడు అనుకున్న దినం రానే వచ్చిందిలా. ఇయ్యాలైతదా రేపైతదా అసలు అయితదా కాదా ఒరక్క అన్నను పక్కకు నూకి తమ్ముడు ముంగడ పడ్డడేంది అనుకున్న వాళ్ళందరికి ఎరికయ్యేటట్టు కన్వెన్షన్ లా అక్కిరేని నాగార్జున వారి పెద కొడుకు అందరికి ఎరికైన హీరోయిన్ సమంతాల వరపూజ పూలు పండ్ల కార్యం కన్ను కొట్టే తీర్లయిందల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బా వచ్చినోళ్ళంతా పిల్లగట్టుకున్న షీరం చూసి చెవులు కొరుక్కునే కథ అయిందట. ఎందుకంటే లవ్ల పడ్డ సంధి సమంత శైతులు ఏమేం చేసిండ్రు, ఏడికేడికి తిరిగిండ్రు, ఎన్ని తిప్పల పడ్డరు అన్ని చీర మీద బొమ్మల రూపంలో అచ్చిపోయించింది. ఇక లైట్లు ఆ పూల సెట్టింగ్ చూస్తుంటేనైతే చిన్నపాటి సినిమాల సీన్ లెక్కనే అనిపించింది. ఇక ఇటు తెలుగోళ్ళ పద్ధతిలో అయ్యగారు మంత్రాలు చదవంగా అటు చర్చి పద్ధతిలో పాస్టర్లు ప్రార్థనలు చేయంగా ఇద్దరు ఒక్కటనిపించుకున్నారు. అటెంక పిల్ల సమంతకు పిల్లగాడు చైతన్యుడు ఉంగరం దొడిగి అటు ఇటు చూడకుండానే లటుక్కున ముద్దు పెట్టిండు. బయటికి గానొస్తలేదు కానీ పిల్ల కూడా లోపల మస్తు సిగ్గుపడ్డది. ఇక నాగార్జున సార్కి అయితే మా సంబరం కాదనుకో రాదుండ్రి. మన్మన్లు వచ్చే టైం వచ్చినా కూడా నేనే మన్మధుని అనిపించుకుంటే నా కొడుకులిద్దరు నవ మన్మధులు వాళ్ళు ఉన్నారని ఆనందంతో అందరు ఆకం కలిసి పోటు వాళ్ళకు పోజులు ఇచ్చిండ్రు. మరి ఇప్పటికే వరపూజనే మస్తు ఆలస్యం చేసిర్రు కాబట్టి నలుగురు 4 ముచ్చట్లు పెట్టుకోకముందే జల్దిన లగ్గం చేసుకోరని కోరుకుంటున్నారు అక్కినేని వారి అభిమానులు.